ఈ రోజు ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారన్న విషయం మీడియా సోదరులకు తెలిసిన విషయం. గన్నవరం గత వైభవాన్ని పరిశీలిస్తే పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి గారు నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వచ్చిన మొట్టమొదటి శాసనసభ్యుడు. ఆ మహానుభావుడు రెడ్డి అనే పేరు చివరు ఉండకూడదని సుందరయ్యగా బతికి ఆ మహానుభావుడు నడయాడిన నేల. అలాగే వెలువలు సీతారామయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు, మహానుభావులు ఎస్సీ లేడీ సరోజి ఆనందబాయి గారట మహానుభావులు ప్రాతినిధ్యం గడ్డది. ఆ గడ్డ మీద పొడుగు శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరు కనీసం ఇలా క్రిమినల్ కేసులు ఇరుక్కున్న పరిస్థితి కూడా లేదు. గన్నవరం అంటే మట్టి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడు గారి సూక్తిలాగా గన్నవరం అంటే మట్టే అని దిగజార్చిన పరిస్థితి గత 10 సంవత్సరాల నుంచి. ఈ దేశంలో గానీ, ఈ రాష్ట్రంలో గానీ, పక్క దేశాల్లో గానీ ఏ సిటిజన్ అయినా లా బౌండెడ్ పరిధిలో ఉండాలి, లా బౌండెడ్ సిటిజన్ గా ఉండాలి, లాని ఒబే చేసే పరిస్థితిలోనే ఉండాలి తప్ప నేను ఎబోలా అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి. అలాగే ఇలా చేయటం వల్ల ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష గాని, అతని ప్రవర్తన గాని బ్రహ్మలింగ చెరువుని రిజర్వేయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ డబ్బులు డ్రా చేసుకుంటే మట్టమ్ముకున్న పరిస్థితి గన్నవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గన్నవరం ప్రజలందరికీ తెలుసు.